ఈ అంధకారం ప్రపంచం ఎప్పుడైతే నిన్ను స్వాధులు పరుచుకునే సమయం ఏంటో తెలుసా? దేవుడు వాక్యానికి లోబడకపోతే, దేవుడు మాటకు అనుసరించకపోతే ఈ అంధకారం బలముగా నీ మీద, నీ కుటుంబం మీద పని చేస్తుంది, పంజా విసురుతుంది. ఎవరు మింగుదామని పేతురు అంటున్నాడు, ఎవరు మింగుదామని వాడు కనిపెట్టుకొని ఉన్నాడంట. అనేక మంది క్రైస్తవులు వాడి నోటికి బలి అయిపోతున్నారు, వాడి ప్రణాళికలకి బలి అయిపోతున్నాడు, వాడి యొక్క ఉద్దేశాలకి, వాడి యొక్క గాలానికి అనేక మంది విశ్వాసులు రాలిపోతున్నారు. ఈ అంత్యకాలంలో ఇంకా దుర్దినాలు సమీపించాయి, అనేక దొంగ బోధలు వచ్చాయి. ఈ వాక్యానికి, దేవుడి శక్తి గల వాక్యాన్ని శక్తిహీనముగా మార్చి బోధించుచున్నారు. ఏదైతే వద్దంటున్నాడు దేవుడు అదే చేయడానికి మొదలు పెడుతున్నాడు. వారు చేయించేలాగా వాడు ప్రవర్తన కలిగి బోధిస్తున్నాడు. ప్రియమైన క్రైస్తవుడా, అందుకే అంటున్నాడు దేవుడు, నీ వెనక అంధకార ప్రపంచం ఉంటుంది, వాడి యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడుతున్నాయని గ్రహించు. దేవుడు కనికార స్వరూపుడు, నిన్ను ప్రేమించుచున్నాడు, అందుకే నీ కొరకు ప్రాణం పెట్టాడు. అంధకార ప్రపంచాన్ని ఎదిరించి నిన్ను రక్షించాడు. ఆనాడు అపోస్తులు అందరూ కలిసి వాళ్ళు ఎడతెగక ప్రార్థనందును, రొట్టె విరచటంలోని ఎడతెగకుండి ప్రార్థనలో బలముగా శాసించే వారిగా ఉండి అనేక మంది అన్యజనులు దేవుడి వైపు తిప్పారు. దానికి కారణం తెలుసా? వాళ్ళు ఎదిరించడానికి, శాసించడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు ప్రతి దినము దేవుడు సహవాసాన్ని పెంపొందించాడు, ఎదిగారు, సహవాసం చేస్తూ దేవుడి సన్నిధి అనుక్షణము అనుభవిస్తూ, అనుక్షణము ప్రార్థన చేసిన వెంటనే గొప్ప కార్యాలు చేయడం మొదలుపెట్టారు. ఎందుకో తెలుసా? దేవుడితో సహవాసం అన్నారు. ఇప్పుడు అనేక మంది క్రైస్తవులు దేవుడితో సహవాసం చేయకుండా వెంటనే కార్యాలు జరగాలంటే ఎలా జరుగుతాయి? ఎందుకు జరుగుతాయి? నీకు బుద్ధి పట్టినప్పుడు ప్రార్థన చేస్తావు, ఆ బుద్ధి పట్టినప్పుడు మనసారా ప్రార్థించినప్పుడు అంధకార ప్రపంచం ఒకటి ఉందని తెలుసా మీకు? నీలో ఎటువంటి లోపం ఉన్నా సరే ప్రార్థన పరలోకానికి వెళ్ళదు. మన దేవుడు అదే చెప్తాడు, నీకు నాకు పాపం అనే గోడ ఒకటి నిలిచి ఉన్నది అంటున్నాడు. నీ ప్రార్థనకి జవాబు రాకపోవడం కూడా నువ్వు చేసిన పాప క్రియల వల్ల ప్రార్థనకి జవాబు రాకుండా అంధకార శక్తులు అడ్డగేస్తున్నాయి. నీ ప్రార్థన ఆయన చెంతకు చేరలేదు, పరలోక రాజ్యానికి చేరటం లేదు అంటే నువ్వు చేస్తున్న దౌర్భాగ్యమైన పాపక్రియలే. దేవుడి మీద అడుగుతున్నావు, నా ప్రార్థనకి ఎందుకు జవాబు ఇవ్వలేదని. కుటుంబానికి సమస్యల కారణం నువ్వే, కానీ నువ్వు దేవుడి మీద సొనుగుతున్నావు, దేవుణ్ణి తప్పు పెడుతున్నావు. నువ్వు చేసింది దుర్మార్గమైన క్రియలు చేసి దేవుడి మీద అధికారం చెలాయించడానికి, సొనుగూడడానికి ఎవరిచ్చారు నీ అధికారం? ఎప్పుడైనా నువ్వు పరిశోధించుకున్నావా? నేను ఇలా ఉండడం కారణమేంటి, నా ప్రార్థనకి జవాబు రాకపోవడం కారణమని నువ్వు ఎప్పుడైనా మెలకు కలిగి, లేకపోతే ఎడతెగక ప్రార్థన చేసావా? ఆ సహవాసం పొందుకున్నావా? వెంటనే రింగ్ అవుతుంది. దాని కారణం ఏంటంటే లైన్స్ క్లియర్గా ఉన్నాయి. అలాగే దేవుడి సన్నిధిలో ప్రతి దినము, ప్రతి క్షణము దేవుడితో సహవాసం చేస్తున్నప్పుడు నువ్వు ఏ సమస్య కొరకైనా అంతగా ప్రార్థన చేసేది ఉండదు. చిన్న ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుంది. ఎందుకంటే గంటలు కొలిది దేవుడి సన్నిధిలో సహవాసం చేస్తున్నావు గనుక. బయట నీ సమస్యలు వచ్చినప్పుడు చిన్న ప్రార్థనతో దాన్ని చెదరగొట్టచ్చు. ఎందుకంటే ఆల్రెడీ దేవుడితో సహవాసం ఉన్నావు కనుక, ఆల్రెడీ దేవుడితో
సహవాసము ఉన్నది కనుక చిన్న ప్రార్థన చేసినా సరే నీకు జవాబు ఇస్తాడు. హల్లెలూయా. ఆ ప్రార్థన చెయ్యికే నువ్వు అమావాస్యానికి పుణ్యానికి ప్రార్థించినప్పుడు సహవాసం ఎలా కలుగుతుంది? ప్రార్థన చేస్తున్న వారు పాపక్రియలు ఉండవు, పాపానికి దూరంగా ఉంటారు. ప్రార్థన ప్రతి దినము ప్రార్థన చేసేవారు వారిలో పాపక్రియలు ఉండవు. వాళ్ళు పాపము చేయడానికి ఆలోచన వచ్చినా సరే ఆ పాపము అనుసరించరు. పాపము చేయనీయకుండా ప్రార్థన వాళ్ళని అడ్డగిస్తుంటుంది. అందుకే వారి ప్రార్థనలు వెంటనే ఆకాశ మండలంలో ఉన్న ఎంత దురాత్మ శక్తులైనా సరే, వాడి సాతానుడైనా సరే ఆ ప్రార్థనకి అడ్డగించలేడు. అపోస్తులు వాళ్ళు ప్రార్థన ఎందును, వాక్యమందును, రొట్టె విరుచుట ఎందును ఎడతెగక ఉన్నారు. ఆనాడు వాళ్ళు సువార్త వెదజల్లింది. ఎన్నో సాతాను ప్రణాళిక గీశాడు, ఆ ప్రణాళిక వారిని ఏమి చేయలేకపోయింది. ఇప్పుడు దెయ్యాల గురించి మనం తెలుసుకుందాం. లోతుగా చేస్తాయో మీతో మాట్లాడుతున్నాను. ఒకటి ప్రధానులు, అంటే దేశానికి ఒక ప్రధాని దానియేలు ఉన్నాడు. ఆ రాజ్య అధిపతి ఎవరు? కోరేష్ పరిపాలన. ఈ అధిపతి ఎవరు అనగా ఆకాశ మండలంలో ఉన్న దూత, అధికారి. ఏ దేశానికి ఏ అధికారి ఉన్నా సరే ఈడు ప్రణాళికలు చేస్తూ ఉంటాడు. ప్రజల్ని ఏదో విధముగా గందరగోళం చేసి నాశనం చేసే కుయుక్తులు కలిగిస్తుంటాడు. దేశం మీదకి దేశము, రాష్ట్రాల మీదకి రాష్ట్రాలు, ఇలా పురుగులిపి నాశనం చేస్తూ ఉంటాడు. ఆనాడు దావీదును కూడా విడిచిపెట్టలేదు ఈ ప్రధాని దూత. దేవుడికి విరోధముగా దావీదు ఇశ్రాయేలు ప్రజల్ని లెక్కించడానికి ఆజ్ఞ ఇచ్చాడు. అనేక మంది గొప్పవారు ఇలా చేయడము దేవుడికి విరోధమై ఉన్నది అని చెప్పినా సరే దావీదు లక్ష్య పెట్టలేదు. దానికి కారణము ఈ యొక్క ప్రధాన దూత ప్రేరేపించింది నాశనానికి. ఏ ప్రపంచ దేశంలో ఉన్న ప్రధానులైనా సరే, అలా అన్యజనులైనా, క్రైస్తవులైనా, ముస్లిమ్స్ అయినా, ఎవరైనా సరే వాడు ప్రేరేపిస్తుంటాడు ప్రధానుల్ని. ఏ దేశానికి ప్రధాని ఉంటాడో ఆ దేశంలో ప్రధానితో వాడి యొక్క ఉద్దేశాలు, వాడి యొక్క సంకల్పము, ప్రజలు నాశనం చేసే విధానంగా వాడు ప్రేరేపిస్తూ ఉంటాడు. దేశం మీదకి దేశము, ప్రపంచ దేశాలు కొట్టి చచ్చినట్లుగా, మనుషులు ఆపద జరిగి నాశనం అయిపోయినట్లుగా, దేవుని సృష్టిని నాశనం చేసినట్లుగా వాడి ప్రణాళిక గీస్తూ ఉంటాడు. ప్రతి దేశానికి ఒక ప్రధాని నియమించాడు. వాడు రాజుగా, అధికారిగా నియమించాడు. వాడు ఏది చెప్తేనే ఆ దేశము అనుసరిస్తారు. ఇప్పుడు అర్థమైందా? ప్రపంచానికి ఒక ప్రధాని అధికారి కలిగిన రాజు ఉంటాడు. అది సాతానుడు ఏర్పాటు చేశాడు. లోకంలో మనం ఓట్ల ద్వారా అధికారాన్ని నియమించుకుంటాం. అలాగే సాతానుడు కూడా వాడి పరిపాలన కిందన అనేక పరిపాలన రాజ్యాలని ఏలడానికి, వాడే దేవుడిగా ఉండడానికి వాడి ఉద్దేశాలు, వాడి యొక్క ప్రణాళిక ఎలాగుంటాయి భయంకరంగా. వాటికి శక్తి ఉంటుంది. ఒక ప్రధానికి ఎంత శక్తి ఉంటుందో దానికి రెండింతలుగా ఒక ప్రధానికి సాతానుడు అధికారం ఇస్తాడు. ఆ దేశం మీద, భారతదేశం అయితే భారతదేశం మీద ఒక ప్రధాని నియమిస్తాడు. అమెరికా అయితే అమెరికా మీద ఒక ప్రధాని నియమిస్తాడు. లండన్ అయితే అలాగే అనేక దేశాల మీద ఒక ప్రధానిని రాజుగా పరిపాలన చేయడానికి అధికారం ఇస్తాడు. వారి కింద అధికారులు ఉంటాడు. అలాగే రాష్ట్రాలకు అధికారులుగా ఉంటారు. వాళ్ళ కింద ప్రపంచ అంధకార శక్తులకు సమూహము ఉంటుంది. వారి కింద లోకనాథులు ఉంటారు. ఇలాగ 4 భాగాలుగా పౌలు ఈ 4 గుంపులే బలమైన అధికారమైన గుంపులేని ఈ లేఖనాల ద్వారా, పౌలు ద్వారా దేవుడు మీతో చెప్పుతున్నాడు. ఎవరికి కనిపించదు,
ఈ లోకంలో ప్రతి మనిషి మీద వాడు ఉద్దేశాలు కలిగి ఉంటాడు. వాడు ఏమి చేయాలనుకుంటున్నాడో ఈ లోక మనుషుల ద్వారా జరిపిస్తాడు సాతానుడు. అది గమనించాలి. ప్రియమైన క్రైస్తవుడా, గమనిస్తున్నావా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ వెనుక ఇంత బలం ఉందని, నిన్ను దాడి చేయడానికి, నిన్ను నాశనం చేయడానికి వాడి కనిపెట్టుకొని తిరుగుతున్నాడంట. దావీదునే వదలలేదు, దానియేలుని వదలలేదు, షద్రక్ మేషక్ అబేద్గర్ను వదలలేదు, యోబును వదలలేదు. నువ్వంత యేసు ప్రభువారిని లోక సరిసరిగా జీవించిన కాలంలో కూడా యేసు ప్రభువారిని కూడా వదలలేదు వాడు. నీవెంత, నేనెంత? మన భక్తి ఏమిటి? అందుకే అంటున్నాడు, మీ ప్రవర్తన విషయంలో జాగ్రత్త పడుము. దేవుడు కనికరమంతుడే, క్షమిస్తాడు. కానీ అంధకార ప్రపంచం నీ వెనక ఉందే, అంధకార ప్రపంచము, వాడు నిన్ను పట్టుకొని అగాధంలోకి తీసుకెళ్ళిపోవాలని, నిత్య నరకంలో వాడితో పాటు ఉండి నాశనం అయిపోవాలని వాడి ఉద్దేశము. వాడి సృష్టిని నాశనం చేయాలనే ప్రణాళిక కలిగి ఉన్నాడు. అది అన్యజనులైనా దేవుడు బిడ్డలైనా సరే, ఎవరైనా సరే వాడు దృష్టిలో పతనం చెయ్యాలి, నాశనం చెయ్యాలి అని సంకల్పం కలిగిన వాడు. ఒక సడిపోటు దగ్గర మనం పని చేయమండి క్రైస్తవులారా, మీరు పని చేయలేరు. క్రైస్తవులు ఒక మంత్రగాడి దగ్గర పని చేయరు. అది పాస్టర్ అయినా, దైవజనులైనా, విశ్వాసులైనా సరే ఆ మంత్రగాడి దగ్గర వీళ్ళు నిలబడలేరు. వాడు ఎంతో ప్రతిష్ఠత కలిగి స్వాధీనపరుచుకుంటాడు ఒక దూతల్ని, అధికారుల్ని. అయితే ఈరోజు సమూహం ఎలా పనిచేస్తుందో చెప్తా. ఈ దురాత్మ సమూహము వీటికి కూడా ఆకలు దప్పుకులు కలిగి ఉంటాయి. మనం ఎలాగైతే ఆకలి దప్పుకులు ఉంటాయో, ఈ దురాత్మ శక్తులు కూడా ఆకలి దప్పుకులు ఉంటాయి. ఇవి ముఖ్యముగా మనుషులు రక్తము తాగుతాయి. అది జీవైనా, ప్రాణంతో ఉన్న జీవైనా, మనిషి అయినా, జంతువైనా సరే ఇవి రక్తము తాగుతాయి. మొక్కుబడులు చెల్లించమంటాయి. ఇవి మనుషుల యొక్క జీవాన్ని పీల్చుకుంటాయి. వీటికి ఆకలి దప్పులు ఇవి. రక్తము తాగుతాయి, జంతువులు భక్షిస్తాయి. దేవుళ్ళుగా చలామణవి మనుషులను ప్రేరేపించి జంతువులను కోరుకుంటాయి. సరే, ఈ యొక్క గుంపు ఎలా పనిచేస్తుందో చెప్పు. రోగాలు కలిగించే దురాత్మలు, యాక్సిడెంట్లు చేయించే దురాత్మలు, పీడించే దురాత్మలు, చింతను కలిగించే దురాత్మలు, బలహీనత పరిచే దురాత్మలు, విశ్వాసాన్ని చెడగొట్టే దురాత్మలు, మనిషికి వ్యాధి కలిగించే దురాత్మలు, కామ కోరికలు కలిగించే దురాత్మలు, అల్లరి పుట్టించే దురాత్మలు, కుటుంబములో విభేదాలు కలిగించే దురాత్మలు, ఆట పాటలతో అల్లరి పుట్టించే దురాత్మలు, జోదం ఆడించే దురాత్మలు, బానిసత్వంలో నడిపించే దురాత్మలు, మూర్ఖులుగా చేసే దురాత్మలు, ప్రేమ జాలి కనికరం లేకుండా చేసే దురాత్మలు, కక్షలు కలిగించే దురాత్మలు,
విభేదాలు పుట్టించే దురాత్మలు, మంత్రతంత్రాల్లో నడిపించే దురాత్మలు, పనికిమాలినగా చేసే దురాత్మలు, జ్ఞానము కలగకుండా చేసే దురాత్మలు, దేవుని బిడ్డలకి వ్యతిరేకంగా పనిచేసే దురాత్మలు, మనసును పాడు చేసే దురాత్మలు, భక్తిహీనతలు నడిపించే దురాత్మలు, ప్రార్థన లేకుండా చేసే దురాత్మలు, బిజీగా చేసే గందరగోళంగా చేసే దురాత్మలు, పిరికితనం కలిగించే దురాత్మలు, ఏడిపించే దురాత్మలు, పిచ్చెక్కించే దురాత్మలు, చిరాకుతనం పుట్టించే దురాత్మలు, వాక్యాన్ని చదవకుండా చేసే దురాత్మలు, చర్చికి వెళ్లకుండా అడ్డగించే దురాత్మలు, విశ్వాసులతో సహవాసం చేయకుండా చేసే దురాత్మలు, అక్కర సంబంధం వైపు ఆకర్షించే దురాత్మలు, అన్యజనులు ఆచరించే విధంగా ప్రేరేపించే దురాత్మలు, హత్యలు చేయించే దురాత్మలు, అబద్ధాలు చెప్పించే దురాత్మలు, మత పిచ్చెక్కించే దురాత్మలు, జ్యోతిష్యంలో నడిపించే దురాత్మలు, నరబలి కోరుకునే దురాత్మలు, జంతువులు బలి కోరుకునే దురాత్మలు, మోసగించే దురాత్మలు, కోపం పుట్టించే దురాత్మలు, అజ్ఞానిగా నడిపించే దురాత్మలు, కుటుంబాలను పాడు చేసే దురాత్మలు, సంసారాన్ని పాడు చేసే దురాత్మలు, ఆత్మహత్యలు చేయించే దురాత్మలు, తిండిపోతు కలిగించే దురాత్మలు, అసూయ క్రోధము కలిగించే దురాత్మలు, మూఢభక్తి కలిగించేసే దురాత్మలు, మనుషుల్ని పీడించే దురాత్మలు, మెంటల్ ఎఫెక్ట్ కలిగించే దురాత్మలు, పిచ్చెక్కించే దురాత్మలు, కృంగదల చేసే దురాత్మలు, కలలో శోధించే దురాత్మలు, టెన్షన్ పుట్టించే దురాత్మలు, శకునములను ఉండినట్లుగా ప్రేరేపించే దురాత్మలు, భవిష్యత్తు గురించే భయపించే దురాత్మలు, నిలకడ లేకుండా చేసే దురాత్మలు, నమ్మకం లేకుండా చేసే దురాత్మలు, అనుమానం పుట్టించే దురాత్మలు, దైవ భక్తిని విసర్జించే దురాత్మలు, విశ్వాసం లేకుండా పడగొట్టే దురాత్మలు. చాలామంది క్రైస్తవుల్లో కూడా అనేక మంది దురాత్మలు ఉన్నాయి. వారు వాక్యానికి లోబడకుండా కుంటు షాకులను చెప్పే దురాత్మలు పట్టుకున్నవారు. క్రైస్తవులు వాక్యానికి విరోధంగా ప్రవర్తింపచేసే దురాత్మలు. వీళ్ళ ప్రవర్తన ఎలాగ ఉంటుందంటే, బాప్టిజం తీసుకో అంటే వీరేమంటారంటే, దొంగోడు సిలువ యేసుప్రభువారి పక్కన దొంగోడు గురించి వాళ్ళు బోధిస్తారు. దొంగోడు బాప్టిజం తీసుకోలేడు, దొంగోడు బాప్టిజం తీసుకోలేదు, అయినప్పటికీ దేవుడు జ్ఞాపకం చేసుకుని పరలోక రాజ్యంలో స్థలం ఇచ్చాడు. విశ్వాసం ఉంటే చాలు, బాప్టిజం అవసరం లేదని క్రైస్తవులు ఉన్నారు. వీరు దేవుడు వాక్యానికి లోబడరు. వీరిని నడిపించేది దురాత్మ శక్తులు. దేవుని వాక్యానికి లోబడకుండా
ఆ నీతిని జరిగించకుండా, ఆ ఆజ్ఞలను గైకొనకుండా, ఆ వాక్యానికి లోబడకుండా దేవుడికి వ్యతిరేకముగా ప్రవర్తింప చేసేది కూడా దురాత్మ శక్తులు. ప్రియమైన క్రైస్తవుడా, నువ్వు వాక్యానికి లోబడి లేదంటే దానికి కారణము నీలో దురాత్మ ప్రభావం ఉందని తెలుసుకో. సాతానుడు, వాడి రాజ్యము దేవుని వాక్యానికి లోబడకుండా ఉండడానికి అనేక ఆలోచన కలిగి చేసి దేవుడు మాటకి విధేయులు కాకుండా అవిధేయులుగా మార్చివేస్తాడు. దేవుడు ఉగ్రతకి ఎవరైతే అవిధేయులుగా మారారో వారే నాశనం అయిపోతారు. అందుకని ప్రతి లేఖనము, ప్రతి మాట నీకు కష్టమైన నష్టమైన ఆచరించవలసిందే. హల్లెలూయా. దుష్టాత్మలు నడిపించే దురాత్మలు, ప్రకృతిని పూజింపచేసే దురాత్మలు, ఎక్కడికి వెళ్ళినా అపజయాలు కలిగించే దురాత్మలు, వెంటాడి వెంటాడి చంపే దురాత్మలు. కొన్ని దురాత్మలు ఎలా పనిచేస్తాయంటే, అనేక మంది ఎవరైతే పూజ చేస్తారో, ఎవరైతే దేవుళ్ళుగా పూజిస్తారో వారిని జరిగేది జరగబోతున్నది కూడా కొన్ని విషయాలు తెలియచేస్తూ ఉంటాయి. వాటికి శక్తి ఉన్నాయి, వాటికి ప్రభావం ఉంది. వాళ్ళు ఉనికి చాటిస్తారు, మాకు శక్తులు ఉన్నాయని, మేము దేవుళ్ళమని. ఇది వారు నిజదేవుడు తెలుసుకోకుండా వాళ్ళు కూడా మహిమలు కార్యాలు చేస్తాయి. ఇది గమనించండి. మనుషుల్ని వారి వైపు తిప్పుకోవడానికి, వారిని ఆరాధించడానికి, వారిని పూజించినట్టుగా చేసుకోవడానికి వాళ్ళు కూడా కార్యాలు చేస్తారు, వాళ్ళు అద్భుతాలు చేస్తారు. ప్రియమైన క్రైస్తవులారా, తెలుసుకోండి. మంచి చేసి కొద్దిగా మంచి చేసి తర్వాత అగాధంలో లాగివేసుకుంటాయి. చెప్పుకున్నాం, ప్రధానుల గురించి చెప్పుకున్నాము, వారి యొక్క పరిపాలన చెప్పుకున్నాము. అలాగే అధికారుల గురించి కూడా చెప్పుకున్నాము. ఇప్పుడు లోకనాథులు, మంత్రగాలు స్వాధీనంలో ఉంటారు. ఈ దురాత్ములు మనుషుల యొక్క స్వాధీనంలో వెళ్ళడానికి ఒక మార్గం ఉంది. అది సాతానుడు సంకల్పించిన ఒక గ్రంథము. ఆ గ్రంథము, ఆ పుస్తకము ద్వారా వారు అంధకార ప్రపంచానికి సహవాసం చేసే మార్గముగా ఒక పుస్తకాన్ని సృష్టించుకున్నాడు. వాళ్ళ భక్తుల ద్వారా రాయించుకున్నాడు. ఈ సెడుపు సెల్లంగి నేర్చుకున్న మంత్రగాళ్ళు ఒక మనిషి చెయ్యలేని నీచమైన కార్యాలు, ఒక జంతువు ప్రవర్తించలేని ప్రవర్తన, పక్షులు చేయలేని నీచమైన కార్యాలు, ఇలాంటి నీచమైన కార్యాలు ఎవ్వరూ జరిగించరు. ఇది సాతానుడు నియమించుకున్నాడు. మంత్రగాలు సమాధిలో ఉంటారు. సమాధిలో వీరు జపము చేసుకుంటారు. దురాత్మ శక్తులు ఆహ్వానం పలుకుతూ ఉంటారు. వాళ్ళు కనిపెడతారు, వాళ్ళతో మాట్లాడతారు. సాతాను రాజ్యంలో కూడా ఒక భాష ఉంది. దేవుడికి భాష ఎలాగుందో ఈ యొక్క సాతాను రాజ్యంలో కూడా సాతాను కూడా భాష ఒకటి ఉంది. ఆ భాష ద్వారా వాడి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఆ మంత్రాలు కూడా వాడి భాషలోనే ఉంటాయి. ఆ మనుషులకు స్వాధీనం అవ్వాలంటే వారికి ఒక తీర్మానం ఉంటుంది. మంత్రగాడికి దురాత్మ శక్తులకి మధ్య
ఒక నియమాన్ని ఆ యొక్క దురాత్మ శక్తులకి ఈ యొక్క మంత్రగాడికి మధ్యన ఒక నియమం ఉంటుంది. ఆ యొక్క దురాత్మ శక్తులు నీ పని చెయ్యాలంటే నా పని మీరు చెయ్యాలి, మనుషుల యొక్క బలి నాకు కావాలి, మనుషుల యొక్క రక్తము కావాలి, ఇన్ని దినాలకి ఒకటి కావాలి, ఇంత సమయానికి ఇంత కావాలి అని ఒక రాజ్యాన్ని కుదురుబాటు చేసుకుంటారు. అయితే మేము నీ స్వాధీనంలో రావాలంటే ఇలాంటి నీచమైన కార్యాలు చేస్తే నీకు అధికారం ఇస్తాము అంటారు. మేము మీకు స్వాధీనం అవుతాము అని. అంత నీచమైన కార్యాలు చేసి ఆ యొక్క దూతల్ని, ఆ యొక్క దేవతల్ని వారు స్వాధీనంలో చేసుకుంటారు. చేసుకొని వారు జీవమై ఉన్న వాటి మీద ప్రయోగం చేస్తారు. ఎలాగైనా ఒకటే, వాటికి ఎలాగైనా దేవుడు సృష్టిని పాడు చేయడమే కావాల్సింది. అందుకని ఈ యొక్క మంత్రగాలు ఈ లోక సంబంధమగు దురాత్మ సమూహములతో వారి డిపార్ట్మెంట్ ఒక పని చేస్తూ ఉంటుంది. అవి కూడా మనుషుల ప్రాణాలు తీస్తాయి.